ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అయిందండి. ఆ వార్త ఏంటంటే, నేను కూడా కొన్ని న్యూస్లో కాకుండా కొన్ని న్యూస్ ప్లాట్ఫామ్లో కూడా ఈ వార్తను బాగా గమనించడం జరిగింది. ఆ వార్త ఏంటంటే, కర్ణాటక రాష్ట్రంలో దాదాపు ఒక 7,000 మంది విద్యార్థులకు హెచ్ఐవి సోకిందనే వార్త. అయితే ఈ వార్తను బాగా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో వారికి హెచ్ఐవి ఉందా, వచ్చింది, ఎలా వచ్చిందని. అయితే నేను ఫ్యాక్ట్ చెక్ ద్వారా కూడా చెక్ చేశాను. ఈ వార్త అబద్ధమని, రూమర్స్ మాత్రమే ఆన్లైన్లో స్ప్రెడ్ అవుతున్నాయని వారు చెప్పడం జరిగింది. అలాగే కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ కూడా ఈ వార్తను ఖండించింది. ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదు, అన్ని పుకార్లని వారు చెప్పడం జరిగింది. కాకపోతే మా సంస్థ యొక్క విధానంలో భాగంగా కాలేజీ విద్యార్థులకు దీనిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వారు చెప్పడం జరిగింది. అయితే నేను హైదరాబాద్లో కూడా ఇటువంటి వార్తలు కొన్ని రావడం జరిగింది. ఆ వార్త ఏంటంటే, ఇటీవల డేటింగ్ యాప్స్ ఎక్కువైనాయి. అందులో యువకులు ఈ సెక్స్ యొక్క అట్రాక్షన్ ఎక్కువై, కాబట్టి అపరిచిత వ్యక్తులతో కూడా పాల్గొనడం వల్ల కూడా హెచ్ఐవి సోకుతుందని వారు చెప్పడం జరిగింది. అయితే వార్తలో నిజమో అబద్ధమో పక్కన పెడితే, ప్రభుత్వాలు ఈ ఎయిడ్స్ వ్యాధిపై దాదాపు మన అవగాహన కార్యక్రమాలు చాలా తక్కువనే చేసినట్టు తెలుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు, ప్రజల అవేర్నెస్ అంటే ఈ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు తక్కువ పెట్టడం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే అయితే ఇప్పుడు ఈ వ్యాధికి కొద్ది వరకు మందు ఉన్నా కానీ అది పూర్తి స్థాయి నివారణ వరకు మందు లేదని తెలుస్తుంది. కాబట్టి సురక్షితమైన పద్ధతులే ఈ వ్యాధి నిర్మూలనకు ఏకైక మార్గం నా అభిప్రాయం.